గ్రంథము 5వ వచనాన్ని పాస్టర్ గారు చదివినిపిస్తారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగం పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 5వ వచన ప్రారంభం విధంగా ఉన్నది. ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పారు కదా. ఈ వాక్యం ఇంత పర్యంతం అని దేవుడు మనకి వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రియులారా, ఇట్టి వాగ్దానము మీ కొరకు, మీ కుటుంబము కొరకు, ఈ బిడ్డల కొరకు ఆయన చేసి ఉన్నాడు. ఈ వాగ్దానము నిన్ను విడువను ఎడబాయను అని చేసిన వాగ్దానము వలన దేవుడు నీలో భయమును తీసివేయటానికి, నీలో ధైర్యమును నింపటానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. దేవుని వాక్యము మాట్లాడుతున్నట్టుగా ద్వితీయోపదేశ కాండములో 31వ అధ్యాయములో 5వ వచనములో దేవుని వాక్యము స్పష్టముగా చెప్పబడుతూ ఉన్నది. మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుడి. భయపడకుడి. ఏమిటండి? భయపడకుడి. వారిని చూచి దిగులు పడకుడి. కూడా వచ్చువాడు దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడును ఎడబాయడు. కాబట్టి భయపడకుడి. వీళ్ళవా ఆలోచన చేయండి. నిన్ను విడువక, నిన్ను ఎడబాయక నీతో దేవుడు ఉంటున్నాడు కనుక నీవు భయపడనవసరం లేదు. నీవు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానం ఇచ్చాడు, నీతో నేనుంటున్నాను, నిన్ను విడువను ఎడబాయను అని. కాబట్టి భయపడకూడదు. అట్టి రీతిగానే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమన్నదంటే, నిన్ను నేను ఎడబాయను, నిన్ను నేను విడువను. కాబట్టి నిబ్బరముగా ఉండి ధైర్యముగా ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. ఏ సంగమా ప్రియ విశ్వాసులారా, గమనించండి. ద్వితీయోపదేశ ఖండములో మోషే గారు ఏమి చెబుతున్నాడు? మీరు భయపడవద్దు, దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు అని. మనలను విడిచిపెట్టడం లేదు, ఎడబాయటం లేదు అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఏమని రాయబడినది? 1వ అధ్యాయంలో 6వ వచనం. ఏ మనుషులను నీ ఎదురు ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడుగా ఉంటాను. నిన్ను విడువను, విడువను ఎడబాయను. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మనకి విడువకు ఎడబాయకు తోడుంటున్నాడు కనుక భయపడకూడదని. ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకు తోడైనట్టుగా నీకు నేను తోడై ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను కనుక నీవు ధైర్యముగా ఉండుము అని. ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవచ్చు. మానవునికి సహజం. మనిషికి రాకుండా మానుకొస్తాయా కష్టాలు అంటారు పెద్దలు. అంటే మానవ జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి సహజంగానే ఉంటూ ఉన్నాయి. అవి లేవు అని చెప్పడానికి ఎవరు సాహసం చేయలేరు. ఎందుచేతనంటే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో అవి మనిషిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అవి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఎందుకు? నేను నీకు తోడుగా ఉన్నా, నిన్ను విడువని ఎడబాయనది వాగ్దానం చేశాను. నీవు ధైర్యంగా ఉండు. నీకెంతటి కష్టం వచ్చినా నీవు ధైర్యంగా ఉండు. ఎందుకు? నిన్ను నేను విడువను ఎడబాయను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడిన రీతిగా
దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. విడువక ఎడబాయక తోడుండే దేవుడు. కాబట్టి మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఒకవేళ ఆయన మనల్ని విడిచిపెట్టకుండా తోడుగా ఉండటం వల్ల ఏం కలుగుతారు? యెషయా గ్రంథము 41వ అధ్యాయం ఒకసారి పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అక్కడ స్పష్టముగా దేవుడు మనకు తోడుగా ఉంటే, మనల్ని విడివక ఎడబాయక మనకు తోడుగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో రాయబడి ఉంది. నీవు నా దాసుడు అనియు ఆ, నేను నిన్ను ఉపేక్షింపక ఆ, ఏర్పరచుకుంటుననియు నేను ఏర్పరచుకుంటున్నాను. నీతో చెప్పి అన్నాను. ఆ, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, చూడండి, భయపడకము, నేను నీ దేవుడినై నేను ఉన్నాను. నీకు దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, దిగులు పడకము. నిన్ను బలపరుతును. చూసారా, మీకు దేవుడు తోడుగా ఉంటే మొట్టమొదటిది నిన్ను బలపరుచుతును. రెండు, నీకు సహాయం చేయువాడు నీకు సహాయము చేయువాడును, సహాయము చేసేదను. మూడు, నీతి అను నా దక్షిణ హస్తము నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను విడివక, నిన్ను ఎడబాయక నీకు తోడుగా ఉంటే మూడు విషయాలు అక్కడ జరుగుతాయి. ఒకటి, నిన్ను దేవుడు బలపరుస్తాడు. రెండు, నీకు సహాయము చేస్తాడు. మూడు, నీకు ఆదుకుంటాడు. వీళ్ళరా, నిజమా? దేవుడు తోడుగా ఉంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు అని చెప్పడానికి, మనల్ని విడివక ఎడబాయక తోడుగా ఉన్నాడని చెప్పడానికి ఆయన మనలను బలపరుస్తాడు, మనలకు సహాయం చేస్తాడు, మనలను ఆదుకుంటాడు. మరి నిజంగా జరిగిందా? అట్టి రీతిగా జరుగుతున్నదా అని కూడా మనం పరిశీలన చేయాలి. జరుగుతుందా, అలా జరిగిందా అనే విషయాలను కూడా ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైన విశ్వాసులారా, గమనించండి. మూడు విషయాలు అక్కడ మనకున్నది. ఒకటి, బలపరచడం. రెండు, సహాయం చేయటం. మూడు, ఆదుకో అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మరి నిజంగా అట్టి రీతిగా జరిగిందా అంటే జరిగినట్టుగా లేఖన భాగం మనకు కనపడుతుంది కదా. అది కాండం 37వ అధ్యాయంలో అక్కడ యోసేపు గారి జీవిత చరిత్రను మనం పరిశీలించినప్పుడు మనందరికీ తెలుసు, యోసేపు గారి జీవితం ఎన్ని ఒడిదుడుకులకు లోనైనదో మనకు తెలుసు. ఎప్పటి నుంచి అంటే బాల్యం నుంచే ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎవరి ద్వారా అనుభవించాడంటే తోటి అన్నలు, రక్త సంబంధితులతో ఆయన కష్టాలు అనుభవించాడు. మనకి తెలియని విషయం కాదు. అన్నదమ్ములు ఆయనను నమ్మేశారు కదా, ఆయనను బానిసగా మార్చాలనుకున్నారు కదా, జైల్లో పడేయాలనుకున్నారు కదా, ఆ కోతిలో పడేశారు కదా, చివరికి అమ్మేశారు కదా. ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆయన. ఒకవేళ ఆ యొక్క ఈజిప్టులో మరి ప్రధానమంత్రి కావటానికి ముందు ఆయన చేయని నేరానికి చేయగలవాల్సి వచ్చింది. పాపానికి దూరంగా ఆయన పారిపోయాడు గనక, ఒక స్త్రీ తనతో వ్యామోహించమని చెప్పినా నేను వినను, ఇది దేవునికి విరుద్ధము, ఇది పాపము అని పారిపోయాడు గనక ఆయన్ని జైల్లో పెట్టించారు. తప్పుడు నేరారోపణలు చేసి. వీళ్ళరా, గమనించండి. మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కదా. మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు యోసేపును దేవుడు విడవక ఎడబాయక తోడై ఉన్నాడు గనక కష్టాల్లో దేవుడు ఆయనతో ఉండి ఆయనను ఆశీర్వదించాడు. వీళ్ళరా, మన యెషయా గ్రంథంలో చదువుకున్నాం. మొత్తం మూడు అంశాలు చదువుకున్నాం. ఒకటి, దేవుడు తోడుగా ఉండి విడివక ఎడబాయక తోడుగా ఉంటే బలపరుస్తాడు. ఇప్పుడు యోసేపును బలపరిచాడు. యోసేపును బలపరచుట చేత అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయిపోయాడు. అమ్మివేయబడిన వాడు, తోసివేయబడిన వాడు, కొట్టబడిన వాడు, దూషించబడిన వాడు ప్రధానమంత్రి అయిపోయాడు. ఎందుచేత? యోసేపును దేవుడు విడువలేదు, యోసేపును దేవుడు ఎడబాయలేదు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ కారణము చేత ఆయన ఆశీర్వదించబడ్డాడు. రెండవ అంశము మనం ఏమిటంటే సహాయము చేయవాడు.
ఆయన మనల్ని విడువక ఎడబాయక తోడుగా ఉండి ఏం చేసేవాడంటే సహాయము చేసేవాడు అని. నిజమే, సహాయం చేస్తాడా మనకి? అంటే మన జీవితంలో ఏదైనా సహాయం దేవుడు చేశాడా ప్రశ్నించుకుంటాం. మాకు ఏం చేశాడండి అంటుంటారు. దేవుడు సహాయం చేయకపోతే భయంకరమైన పరిస్థితుల్లో నుండి, ఆ భయంకరమైన కరోనా నుండి నువ్వు బ్రతికి ఉండేదానివి కాదు, బ్రతికి ఉండేవాడివి కాదు. నీ జీవితంలో బాధలున్నా, శోధనలున్నా, వేదనలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, అప్పులున్నా, అవమానాలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు కనుక నువ్వు ఇంకా సజీవుల లెక్కలో నిలబడి ఉన్నావు. అది గమనించకుండా దేవుడు మాకేమి చేశాడు అంటారు అనేక మంది. రెండవ అంశంలో సహాయము చేయవాడను నేనే అన్నాడు దేవుడు. నిన్ను విడివక ఎడబాయక తోడుగా ఉన్న నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నిజంగా చేశాడా సహాయం అంటే? దానియేలుని గమనించినప్పుడు ఆ విషయం మనకి విశదమవుతూ ఉన్నది. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏమిటి? ఇప్పుడు దానియేలుని ఆ యొక్క దేవునికి ప్రార్థన చేయొద్దని చెప్పి ఆర్డర్ పాస్ చేసినప్పటికీ కూడా ఆయన యథావిధిగా ప్రతిరోజు చేస్తున్నట్టుగానే దేవునికి ప్రార్థన చేసుకుంటే తీసుకెళ్లి ఏం చేశారండి? ఆయన తీసుకెళ్లి సింహాల గుహలో పాడేశారు. ఏమంటే సింహాల గుహలో పాడేస్తే సింహాలు ఆకలితో ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న సింహాలు ఆయన ఏమీ చేయకుండా దేవుడు సింహాల నోళ్లను మూయించేస్తే ఆ సింహాలు ఆయన ఎదురుగా మోకరిల్లినవి. ఎందుచేత ఆలోచన చేయండి. దానియేలుకి దేవుడు దానియేలుని విడువక ఎడబాయిక తోడుగా ఉన్నాడు కనుక ఆయనకు సహాయము చేశాడు దేవుడు. ఏం చేశాడు సహాయం అంటే? ఆ సింహపు నోళ్లను మోయించేశాడు. ఇలా గమనించు. మూడవది కూడా మనం గమనిస్తే, మూడవ అంశం ఏమిటి అంటే ఆదుకుంటాను అన్నాడు. నిన్ను విడువక ఎడబాయక నీకు తోడుగా ఉన్నప్పుడు నేను ఆదుకుంటాను అన్నాడు. మరి మూడవ అంశంలో మరి ఎవరిని ఆదుకున్నాడు దేవుడు అనే విషయాలు మనం గమనించినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం పరిశీలిద్దాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆ యొక్క అంశము, ఆ యొక్క విశదీకరణ రాయబడి ఉన్నది. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పాడేశారు. ఎందుకు పాడేశారు? దేవునికి మొక్కకుండా ఆ యొక్క విగ్రహానికి మొక్కమన్నప్పుడు మేము మొక్కం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. తీసుకెళ్లి వారిని ఏం చేశారండి? అగ్నిగుండంలో, రాజు ఆజ్ఞనే మీరు తిరస్కరిస్తారా అని అగ్నిగుండంలో పాడేశారు. పాడే అగ్నిగుండంలో ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని పారేసినప్పుడు ఎవరైతే పారేశారో వారు వేడికి కాలి చచ్చిపోయారు. కానీ అగ్నిగుండంలో పడినటువంటి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం కావలేదు. ఎందుచేత ప్రియులారా గమనించండి. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుడు వారిని విడువక ఎడబాయక తోడున్నాడు కనుక ఆ యొక్క అగ్నిగుండంలో వారిని ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు ఆదుకున్నాడు. ఈ ఆదుకొనుట కారణము చేత అక్కడ అగ్నిగుండంలో వారికి తోడుగా ఉన్నాడు. మేము పుణ్యక దేశం లోపల 4 వ్యక్తి ఉన్నారు. ఎవరక్కడ? ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి వారి వస్త్రములకు కూడా ఆ యొక్క అగ్ని వాసన కూడా తగలలేదు. వీళ్ళని గమనించండి. అంటే ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక, వారిని విడిచిపెట్టలేదు గనక, వారిని ఎడబాయలేదు గనక వారు అగ్నిగుండములో పడవేసినా కూడా కాలిపోలేదు. కనీసము ఆ యొక్క మంట వాసన కూడా వారికి తగలలేదు. గమనించండి, ఎంత అద్భుతం అండి! ఇది ఎలా జరిగింది అద్భుతం అనంటే దేవుడు వారిని విడవక ఎడబాయక తోడుగా ఉన్నాడు. అందుకే నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకు అంటుంది. నీకు తోడుగా ఉన్నాను. నీకు ఎలాంటి ఆపద రాని, నీకు ఎలాంటి కష్టం రాని, నీకు ఎలాంటి ఇబ్బంది రాని,
నేను నీకు తోడుగా ఉంటున్నానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఆ తోడుగా ఉన్నటువంటి దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఎలాగుండాలి? ఇప్పుడు ఎలాగుండాలి? దేవుడు నీకు తోడుగా ఉండాలనంటే ఇప్పుడు యోసేపుకి ఎందుకు ఆయన తోడుగా ఉన్నాడు విడువక ఎడబాయక అంటే ఆయన పాపానికి దూరంగా పారిపోయాడు గనక. పాపము నాకు అంటకూడదు, ఇది దేవుని దృష్టిలో మహాఘోరమైన పాపం గనక నేను ఈ పాపం చేయనమ్మా అని పారిపోయాడు ఆ స్త్రీ నుంచి. కాబట్టి ఆ యోసేపుకు దేవుడు తోడేంటి ఆశీర్వదించాడు. మరి ఆ పాపానికి దూరంగా మనం ఉంటున్నామా? ఆ పాపం నుంచి మనం పారిపోతున్నామా? పాపము చేయటానికి పరుగులు పెడుతున్నామా? చూపులతో, మాటలతో, చేతలతో, చేష్టలతో, నడకలతో, నడతలతో, పడకలతో పాపము చేస్తున్నామా? కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండటం లేదేమో. వీళ్ళరా ఆలోచించు. మరి దానియేలుకి ఎందుకు తోడుగా ఉన్నాడు అనంటే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రార్థన ఏ మాత్రం నేను మానను, నేను దేవునికే ప్రార్థిస్తాను. కాబట్టి దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు, విడువక ఎడబాయక కాపాడుతూ వచ్చాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు. ఏ మాత్రము దేవుని తప్ప ఎవరికి మొక్కం, ఈ రాళ్లకు రొప్పలకు మేము మొక్కం, ఈ విగ్రహాలకు మేము పూజ చెయ్యం అని మీరేం చేసినా పర్వాలేదు, చంపేస్తారా చంపేయండి, మేము ఈ పని చెయ్యలేము అని దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు. దేవుని యందు విశ్వాసంతో ఉన్నారు. ఆ దేవుడే చూసుకుంటాడు, మీరేం చేసినా పర్వాలేదు అన్నారండి. ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడనే విశ్వాసంతో వారు ఉన్నారు. అట్టి విశ్వాసం నీలో ఉందా? మరి అట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ విశ్వాసము నీకు ఉన్నదా? అంటే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విలువక ఎడబాయక కాపాడుతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆపదలు ఉన్నప్పుడు కాపాడాడు. నీవు ఆపదలు ఉన్నప్పుడు దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా దేవుని యందు భయభక్తి ఉన్నట్లయితే. అంతేకాదు ప్రియులారా, కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట, 19వ వచనంలో ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది. నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి. ఎందుకో తెలుసా? ఎందుకు? చూడండి 34:19. ఆపదలు అనేకములు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం, ఒకటి కాదు. వాటి అందరినీ ఏమిటంటే ఇవి అనేకం అంట, ఒకటి కాదు. ఎవరికి? నీతిగా బతికేవాడు. నీతి లేకుండా ఇష్టానుసారంగా తిరిగేవాడికి ఏ బాధలు ఉండవు. ఆయన అంటున్నారు, నాకు ఎలాంటి చెడు అలవాటు లేదండి, అనేకమైన బలహీనతలు వచ్చినాయండి. మా సహోదరుడు తాగుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, విచరిస్తున్నాడు, వాడికి ఏ బలహీనత లేదండి అంటున్నాడు. గమనించు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయితే కంటిన్యూషన్ చదవండి. వాటన్నిటిలో నుండి ఎవరిని యెహోవా వారిని విడిపించును. ఎవరిని? నీతిమంతులను ఆపదలలో విడిపించును. కాబట్టి నీతిని నీకు వదలకూడదు. నీతివంతమైన జీవితం నీవు జీవించాలి. నీతివంతంగా నీవు బ్రతకాలి. అదే దేవుడు నీ నుండి కోరుకునేది. నిన్ను మనలిమ్మంటలే, మాణిక్యాలిమ్మంటలే, ఆస్తులిమ్మంటలే, అంతస్తులిమ్మంటలే. ఆయన అడుగుతున్నాడు, నీతిగా బ్రతకండి అని. అదే ఆయన కోరుకునేది. గమనించు, ఒకవేళ నీవు నీతిగా బ్రతికినప్పటికీ నీకు అనేకమైన శోధనలు, వేదనలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలు వస్తున్నాయా? వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అదే 37వ కీర్తనలో మరొక మాటను మనం గమనించినట్లయితే 24వ వచనంలో చూడండి. 24వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు, అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక అతడు నేలన పడినను కూడా లేవలేక ఉండడు, లేస్తాడు. ఎందుకు? నేను అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాను అంటున్నాడు. ప్రియులారా, గమనించండి,
చీకటిలో మన కుమారుడు వెళుతూ ఉన్నప్పుడు, చీకటిలో ఏదో ఒక చప్పుడైనప్పుడు ఆ కుమారుడు డాడీ భయం వేస్తుంది డాడీ అని అన్నాడు అనుకోండి. వెంటనే ఏం పర్లేదు విన్నానుగా అని చేయబట్టుకున్నారు అనుకోండి, ఆ కుర్రవాడికి అక్కడ భయం అనేదే పోతుంది. ఎందుకని? అక్కడ ఎవరు పెట్టుకున్నారు చెయ్యి? తండ్రి చెయ్యి పట్టుకున్నాడు. నాకేంటి, మా డాడీ ఉన్నాడుగా. ఒకవేళ నేను పడిపోతానా, నన్ను లేపుతాడు. ఒకవేళ ఎవరన్నా వస్తారా, వారిని కొడతాడు. నాకేమిటి భయం అనేటువంటి ధైర్యము ఆ కుమారుడికి ఉంటది. మరి ఇప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తానంటున్నాడు, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తానంటున్నాడు, నిన్ను విడివక ఎడబాయక నీతో ఉండే నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీవు ఒకవేళ శ్రమల్లో పడిపోయినా, నీవు ఒకవేళ ఆపదలో పడిపోయినా, నీవు ఒకవేళ అప్పులో పడిపోయినా, నీవు ఒకవేళ అనారోగ్యంలో కృంగిపోయినా, ఆయన ఏమంటున్నాడు? చెయ్యి పట్టుకుని నేను లేపుతాను అంటున్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించటానికి ఆయన ఎప్పుడు మనతోనే ఉంటూ ఉన్నాడు. మనమేమనుకుంటున్నాం, మాకు ఈ శోధనలేంటి, బాధలేంటి, కష్టాలేంటి అనుకుంటూ ఉంటున్నాం. మరి ఈ శోధనలు, వేదనలు, బాధలు ఎందుకు దేవుడు పెడుతున్నాడో గమనించుకోవాలి. మనం ఎక్కడ తొట్టిల్లిపోయి లోకం వైపు వెళ్ళిపోతామేమో అని దేవుడు మనకి ఏదో ఒక ముళ్ళు పెడుతూ ఉన్నాడు. లేకపోతే ఈ లోకం వైపు పరిగెట్టేస్తాం, ఈ లోకాశల వైపు చూస్తూనే ఉంటాం. అందుచేత నా దగ్గర నుండి నా కుమారుడు వేరే చోటకు వెళ్ళటం ఏంటనుకుంటున్నాడేమో దేవుడు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులు గమనించండి. నీకు శోధనున్నా, బాధున్నా, కష్టమున్నా, ఇరుకున్నా, ఇబ్బందున్నా, నీవు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. నా దేవుడు చూసుకుంటాడు, నన్ను వదిలిపెట్టనన్నాడుగా, నన్ను విడిచిపెట్టనన్నాడుగా, విడిపక ఎడపైకి తోడుంటానన్నాడుగా, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఆ షడ్రకు మేషకు అబేద్నెగోకున్న విశ్వాసం నీలో ఉండాలి. ఆ దానియేలుకున్నటువంటి దేవుని యందు భయభక్తులు నీలో ఉండాలి. ఆ యోసేపుకున్నటువంటి ఆ పాప భీతి నీలో ఉండాలి. పాపము చెయ్యకూడదనేటువంటి ఆలోచన నీ స్పృహలో ఎప్పుడు ఉండాలి. ఎవరు చూడటం లేదు, ఎవరు లేరు కాబట్టి నేను పాపము చేస్తాను అని అంటే, దేవుడు చూస్తున్నాడు సర్వాంతర్యామి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది, అందరినీ చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. అది తెలుసుకోలేక ఆ మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే, మేము ఈ ఊర్లో లేకుండా వేరే ఊరు వెళ్ళాం కదా, మేము ఎక్కడ కాదు అక్కడ ఉన్నాం కదా, ఎవరు చూస్తారు మమ్మల్ని అనుకునే ధోరణి దేవునికి తెలియదా? కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు 3 ప్రశ్నలు వేసుకోండి. 3 వ్యక్తుల గురించి మీకు చెప్పాం కదా, యోసేపు గారు, దానియేలు గారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి మీకు 3 విషయాలు చెప్పాం. అదే రీతిగా యెషయా గ్రంథంలో దేవుడు మనకి 41వ అధ్యాయం 10వ వచనంలో మనకి దేవుడు తోడుగా ఉండి విడివక ఎడబాయక తోడుగా ఉండి మనకి 3 ప్రయోజనాలను ఆయన చేకూరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. నిన్ను బలపరుస్తానంటున్నాడు కదా, నీకు సహాయం చేస్తానంటున్నాడు కదా, నిన్ను ఆదుకుంటానంటున్నాడు కదా. మరి నీవు ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు విడువక ఎడబాయక తోడుంటానని చెప్పినటువంటి ఆ వాగ్దానాల గురించి విని నీవు 3 ప్రశ్నలు వేసుకోవు. సహోదరి సహోదరుడు, 3 ప్రశ్నలు నిన్ను నీవు ప్రశ్నించుకో. ఎవరు నిన్ను ప్రశ్నించడం కాదు. మొట్టమొదటి ప్రశ్న, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు గనక ఈ కష్టాలు దేవుడు తీరుస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం నీలో ఉన్నదా? ప్రశ్నించు, నిన్ను నీవే ప్రశ్న వేసుకో. దేవుని పైన విశ్వాసం ఉన్నదా? దేవుని పైన నమ్మకం ఉన్నదా? ఆ కష్టాల్లో, శోధనలో దేవుడు నన్ను ఆ కష్టాల నుంచి విడుదలిస్తాడని, విముక్తి దయచేస్తాడని నీకు నమ్మకం ఉన్నదా? రెండవ ప్రశ్న, ఈ శోధనలు, వేదనలు తట్టుకోలేక ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఏడుస్తూ ఉన్నావేమో, ఏడుస్తూ దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేశావా?
పరిశీలన చేసుకో, నిన్ను నీవే ప్రశ్నించుకో. దేవుని అడిగావా? కన్నీటితో అడిగావా? వీళ్ళని గమనించండి. అన్న కన్నీటితో అడిగింది కదా, హిజ్కియా కన్నీటితో అడిగాడు కదా, మరి నీవెందుకు అడగటం లేదు? ఆ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏడుస్తూ దేవుణ్ణి అడిగాడు కదా, మరి నీవెందుకు అడగటం లేదు? నీ కష్టాల గురించి గాని, నీ బాధల గురించి గాని, నీ ఇరుకుల గురించి గాని, నీ రోగాల గురించి గాని, నీ వ్యాధుల గురించి గాని, నీ అప్పుల గురించి గాని, నీ బాధల గురించి గాని కన్నీటితో దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? రెండవ ప్రశ్న, నిన్ను నీవే వేసుకో. మూడవది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నిన్ను విడువని ఎడబాయను తోడుగా ఉంటానని. మరి ఆ వాగ్దానము నీవు నమ్మావా? తోడుగా ఉంటానన్న దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకే భయం లేదు, భయపడకుడి నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు కదా, ధైర్యంగా ఉండండి మీకు నేను తోడుగా ఉంటాను అంటున్నాడు కదా. మరి ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతాదని నీవు ఎప్పుడైనా నమ్మకం కలిగి ఉన్నావా? ఈ మూడు ప్రశ్నలు నిన్ను నీవే వేసుకో. ఏ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ధ్వని తరంగాల ద్వారా లేదా ఈ యొక్క యేసుకృప పరిచర్య వీక్షిస్తున్న వారు, వింటున్న వారు కూడా పరిశీలన చేసుకోండి. ఈ మూడు ప్రశ్నలు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నీవు దేవునిపై విశ్వాసంతో ఉన్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయనేటువంటి నమ్మకం కలిగి ఉన్నావా? ఆలోచన చేసుకోండి. నీ జీవితంలో ఎన్నోసార్లు ఆవేదన చెంది ఉంటావు, ఎన్నోసార్లు దుఃఖించి ఉంటావు, ఎన్నోసార్లు కన్నీరు కార్చి ఉంటావు, రోధించి ఉంటావు. కానీ వాక్యం చెబుతున్నది, నిన్ను నేను విడువను ఎడబాయను. ఆ విడువని ఎడబాయనటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని నీవు ఆశ కలిగి ఉన్నావా? ఆశతో ఎదురు చూస్తున్నావా? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కదా. కాబట్టి నీకు అట్టి ఆశ కలిగి ఉన్నట్లయితే, ఆ నమ్మకం నీలో ఉన్నట్లయితే, అట్టి విశ్వాసం నీలో కలిగి ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకో. మీ హృదయంలో దేవుణ్ణి అడగండి. మీ యొక్క తలలు వంచండి. మీ పరిస్థితులను దేవుని దృష్టిలో పెట్టండి. మీ పరిస్థితులను దేవునికి తెలియచేయండి. మీ తలల ఉంచి మీ విశ్వాసాన్ని దేవుని ముందు ఉంచి, ఎన్ని పరిస్థితులైనప్పటికీ, ఎన్ని కష్టాలున్నప్పటికీ, ఎన్ని శోధనలున్నప్పటికీ, ఈ సాన్నిధ్యంలో, ఈ సన్నిధానములో నిలకడగా ఉండే కృపనిమ్మని అందరూ ప్రార్థనతో ముందుకు కొనసాగండి. ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చగలిగినది. ప్రార్థన జీవితాలను తల్లకిందులు చేయగలిగినది. ప్రార్థన దేవునికి మనకి మధ్య అది ఒక వారధిలాగా ఉన్నది. కాబట్టి అట్టి ప్రార్థన చేస్తూ దేవుడు మీకు తోడుగా ఉంటూ విడువక ఎడబాయక మిమ్ములను కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు గనక అట్టి కృప, అట్టి ప్రేమ మీరు పొందుకునేలాగున మీ అందరూ ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ